అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఖమ్మం లోక్సభ స్థానంపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. సామాజిక వ్యవస్థ, స్థిరాస్తి వ్యాపార రంగంలో గణనీయంగా పేరుగాంచిన ఓ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటికే 3 ఆశావహుల పేర్లను ఇప్పటికే హైకమాండ్ దృష్టికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చేరవేశారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పేరు తాండ్ర వినోద్రావు. ఇంతకీ ఆయన ఏం చేస్తారు, ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఒక సామాజిక వేత్తగానే ఆయన సమాజానికి పరిచయం, కానీ ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో తాండ్ర వినోద్రావు గారు బీజేపీ నేత ఉన్నారు. ఇటీవల ఆయన కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుతున్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్ ఏం చేస్తుంటారు? ఎందుకంటే అకస్మాత్తుగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ రేసులో మీరున్నారన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది, కానీ ఎక్కడ కూడా రాజకీయ వ్యూహాలను వినోద్రావు ఇంప్లిమెంట్ చేయట్లేదు, కానీ హిందుత్వ పరివార సంస్థలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా డిఫరెంట్ గా ఉంది. లాజిక్కా లేకపోతే ఏంటి మీ వ్యూహరచన ఏంటి? అసలు నేను చేస్తున్న పని మీరు చెప్తున్నది రెండో భాగం. అది నేను ఒక సామాన్య బీజేపీ కార్యకర్తగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఏదన్నా పనిచేస్తానని, మోడీ గారి సైనికుడిలాగా నేను చేస్తానని ఆ రోజు నేను జాయిన్ అయినప్పుడు కిషన్ రెడ్డి గారి సమక్షంలో, నేషనల్ మీడియా సమక్షంలో నేను చెప్పాను. ఏదైతే నేను అన్నానో నా వల్ల యాజ్ ఎ పౌరుడిగా నేను గత 10 సంవత్సరాల నుంచి వివిధ ఎన్జిఓలలో నా వంతు నా పాత్ర నేను పోషించాను. ఎన్జిఓలలో వ్యవసాయం, ట్రైబల్ డెవలప్మెంటు, స్లమ్ ఎడ్యుకేషను, అనేక రంగాలలో మన ఎన్జిఓల ద్వారా నాకు పెద్దలు ఇచ్చిన బాధ్యత నిర్వహించి చేశాను. ఎప్పుడైతే ఈ వాతావరణం ఉన్నదో మోడీ గారి భక్తుడి కింద, నేను మోడీ గారి భక్తుడి నుంచి మోడీ గారి సైనికుడి కింద నేను అవ్వాలని ప్రత్యక్షంగా ఈ ఖమ్మం జిల్లా నాది కాబట్టి నేను పాల్వంచ ఇది తిమ్మంపేట మా స్వగ్రామం, అదే భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. మా తాతగారు భద్రాచలం ట్రస్ట్ బోర్డు 1930sలోనే ట్రస్టీ కింద ఉండే. ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి సర్వీసు, సేవ అనేది వారి దగ్గర నుంచి వచ్చింది. అది ఇంబైబ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఖమ్మం జిల్లాలో చాలా చైతన్యవంతులు, సమగ్రమైన నాయకులు ఉన్నారు. వారికి కూడా నా వంతు నేను చేయాలని వరల్డ్లో భారతదేశం చూస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా భారతదేశం, జై భారత్, భారతదేశం చాలా మంచిదని తెలియనోళ్ళు కూడా వచ్చి అంటున్నారు. మొన్న హైదరాబాద్లో ఒక క్యాంపస్లో 160 కంట్రీస్ నుంచి, ప్రపంచంలో అందరి నుంచి, దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు 4 రోజులు అక్కడ సమావేశాలు జరుపుకున్నారు. నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇండియా, భారత్ ఈజ్ గ్రేట్, మోడీజీ నాయకత్వంలో విల్ బి మచ్ మోర్ ప్రోగ్రెసివ్, మీరు చాలా అదృష్టవంతులు అని వారు అన్నప్పుడు నా దేశం మీద, మన దేశం మీద నాకు చాలా గర్వంగా ఉండే, చాలా ఇట్లా హై ఉండి నడిచాను. ఆ గత స్పెండ్ చేసిన ప్రతిదీ కూడా Cloud9లో ఉండే. ఎందుకు అంటే భారతదేశం మీద, మోడీ గారి మీద, మనం చేస్తున్న ప్రోగ్రెస్ మీద వారు చాలా, దానికి కూడా ఒక ప్రభావితమై నా వంతు చేద్దామని. అంటే ఇప్పటివరకు రియల్ రంగంలోనో, లేదంటే ఒక సామాజికవేత్తనో, లేకపోతే ఒక సేంద్రియ వ్యవసాయం సాగు చేసే వ్యక్తిగాను మీరు సమాజానికి సుపరిచితం. కానీ రాజకీయాల్లో మీలాంటి ఒక వ్యక్తి ఉన్నారంటూ ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడే ఇటీవలే మీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పాలిటిక్స్ చాలా డిఫరెంట్, సామాజిక సేవ డిఫరెంట్. ఇందులో ప్రత్యర్థులు ఉంటారు, మీపై విమర్శలు చేస్తుంటారు, మీపై రాజకీయ అస్త్రాలు సంధిస్తుంటారు, ఆర్థికంగా కూడా మీపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. సో ఏమైనా అధికారంలో ఉన్న పార్టీలో మీరు చేరినప్పటికీ ఖమ్మం పార్లమెంట్ చాలా డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్న వాతావరణం మొదటి నుంచి ఉంది. సో ఖమ్మం పార్లమెంట్లో కూడా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు కేవలం డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపించింది. సో ఇలాంటి స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు 1000 కోట్ల అధిపతి అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది, కానీ ఎందుకు ఖమ్మం పార్లమెంట్ పైనే హెవీ ఫోకస్ చేస్తారు వినోద్రావు? ముందుగా నా నేచర్ ఏంటంటే, ఏదైతే కాదో చెప్పడం అలవాటు. నేను 1000 కోట్ల అధిపతిని కాదు, నేను 100 కోట్ల అధిపతి. సామాన్యమైన ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండే, మా అగ్రికల్చరిస్ట్ని. సో గాడ్ ఈజ్ గ్రేట్, సంతోషంగానే ఉన్నాను. మరి ఇప్పుడు మీరు అడగండి నేను చెప్తా.
ఎందుకు ఖమ్మం పార్లమెంట్ పైనే వినోద్రావు ఎందుకు దృష్టి సారించారు, ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఎందుకు అంత బలమైన కోరిక? నేను ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా పాల్వంచ నాది కాబట్టి 12th వరకు ఇక్కడే ఉన్నా కాబట్టి మా స్వగ్రామం తిమ్మంపేట కాబట్టి అది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెంల కింద వస్తుంది కాబట్టి నేను చేయడానికి వచ్చాను. నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను కానీ ఇది కానీ నేనేమి చెప్పట్లేదు. పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇంకెవరైనా ఈ పని మీరు చేయమంటే కళ్ళు మూసుకొని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఖమ్మం ముఖ్యంగా ఖమ్మం ఇందాకే అన్నా ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక్కడ నేను అదే కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యి పెద్దల అనుమతులతోటి అన్ని మండలాలు తిరుగుతున్నప్పుడు అనూహ్యమైన స్పందన ఎక్కడ చూసినా వచ్చి ఈసారి మోడీ గారు మళ్ళీ 3వసారి వస్తున్నారు. అది మాకు తెలిసింది. చిన్న పిల్లడు కూడా చెప్తున్నాడు 3వసారి వచ్చినప్పుడు ఖమ్మం కూడా ఇంతవరకు ఖమ్మం కమ్యూనిస్టులు చేశారు, కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ చేసింది, వాళ్ళందరూ చేశారు. ఈసారి ఖమ్మం కూడా మీకు మేము చేయదలుచుకున్నాని వారంతటా వారే ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటే నేను అడిగాను, ఎందుకు మీరు అడిగిన ప్రశ్న నేను అడిగాను. ఓకే, అడిగితే దేశం అంతా ప్రోగ్రెస్ అవుతుంది, అన్ని రాష్ట్రాలు ముందుకు నడుస్తున్నాయి. ఖమ్మంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్ ఉంటే మా బాధలు, మాకున్న ఎక్స్పీరియన్సెస్ మేము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం చాలా రిచ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కాబట్టి ఇక్కడున్న వనరులు ఇవన్నీ మంచి ప్యాకేజెస్ ఇచ్చి మంచి ఇండస్ట్రీస్ ఇస్తే బాగుంటుంది. ఇది చెప్పాలి అంటే ఒక కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రిప్రజెంటేటివ్ ఇక్కడ కూడా ఉంటే ఈసారి మేము కూడా ఆ ఫ్యామిలీలో జాయిన్ అవుతామని వారు అనుకున్నారు. అవకాశం కూడా ఉంది, అదే అవుతుంది. మీరు రియల్ రంగంలో మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సాధించుకున్నారు. అనతి కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరైనా రాజకీయాలు చేస్తారు, ప్రత్యర్థులను విమర్శిస్తారు, ప్రెస్ మీట్స్ పెడతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలని ఎండగడుతూ ఉంటారు. కానీ వినోద్రావు బజరంగ్ దళ్ కార్యకర్తలను కలుస్తారు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను కలుస్తారు, RSSతో జత కడుతుంటారు, ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఏంటి బీజేపీ ఒక రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా చాలా వ్యూహాత్మకంగా ఎందుకు హిందూ పరివార సంస్థలతో అంత జత కడుతున్నారు? మిమ్మల్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారా మిమ్మల్ని, లేదా మీరే పరివార సంస్థల్ని బలోపేతం చేస్తున్నారు? ఈ పరివారానికి కానీ ఈ సేవకు కానీ మన హిందూ బంధువులకు కానీ నేను ఎప్పుడూ కొత్తవాడిని కాదు. ఓకే, వీఆర్ ఇంత పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన మోడీ గారు ఏమన్నారు, వసుదైవ కుటుంబకం. సో ప్రపంచం అంతా ఒకటన్నప్పుడు ఓకే ఇంకా అక్కడే ఉంది ఇక్కడే ఉంది, అందరూ ఒకటనే భావన. ఎవరు కూడా నేను పాయింట్అవుట్ కాదు. ఎందుకు అంటే కలిసి చేసి ఉంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఖమ్మం జిల్లా ప్రతి వాసికి ఒకటే ఆలోచించాలి. ఏంటి అంటే మోడీ గారి ప్రభుత్వం ఎట్లా వస్తుంది, 3వసారి వస్తూనే ఉంది అనేది అందరి దృఢ నమ్మకం, నా దృఢ నమ్మకం. అలాంటప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఎవరైనా కావచ్చు, నేను ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా నేను ఇది చెప్పేది, ఎవరన్నా కావచ్చు, పార్టీ నిర్ణయిస్తే వారిని కనుక మీరు ఎన్నుకుంటే ఈ సమన్వయం ఉంటుంది అనేది నేను మీరు ఒక సామాన్య కార్యకర్త అంటున్నారు, కానీ మీ పార్టీ రాష్ట్ర కమిటీ హైకమాండ్ కు చేరవేసిన పార్లమెంట్ అభ్యర్థుల ఆశావాహుల జాబితాలో మీరు ఒకరుగా ఉన్నారనేది అనుకున్నటువంటి సమాచారం. నిజమా కాదా? నిజంగా అది మీరు చెప్తున్న సమాచారం. ఓకే, మీ ద్వారా నేను వింటున్నా. ఓకే, ఒకవేళ అభ్యర్థిత్వం ఖరారు కాకపోతే, ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు, ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకవేళ వేరొకరికి అభ్యర్థిత్వం ఖరారు అయితే వినోద్రావు భవిష్యత్ కార్యాచరణ విధానం పాలిటిక్స్ ఎట్లా? నేను ఇందాకనే చెప్పాను, నేను గత శతాబ్దం నుంచి సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లోనే ఉన్నాను. ఏదైనా సర్వీస్ మనం చేసుకుంటూ పోతా ఉంటే మనం ఏదైతే అర్హులో పెద్దలు ఉన్నారు వారు నిర్ణయిస్తారు. వారు ఏదంటే అది చేయడానికి మనం ఎలాగూ ఉన్నాం, గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. రంగం కొత్తగా వచ్చు కానీ కార్యక్రమం కానీ సేవాభావం కానీ ఏదైనా అదే, పార్టీలో కానీ అదే చేస్తారు, సర్వీస్లో కూడా అదే చేస్తారు. సేవ చేయడానికే కదా. సో ఏ రోల్లో ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు కిషన్ రెడ్డి గారికి కూడా అదే చెప్పాను. అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమం, ఈరోజు త్రిశూల్ దీక్ష, రేపు బీజేపీ రథయాత్ర, ఈ 3 కార్యక్రమాలు హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకే డిజైన్ చేసినట్టుగా
స్పష్టమవుతోంది. ఎందుకంటే ఒకవైపు గుజరాత్లో కూడా బజరంగ్ దళ్ చాలా కీలక పాత్ర పోషించింది, అక్కడ బీజేపీ గెలిపి. సో ఇలాంటి స్ట్రాటజీస్తోనే బీజేపీ ముందుకు వస్తుందా, లేదంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టు ముందుకు వస్తుందా? ఇది ఈరోజు ఒక విహెచ్పి వారి కార్యక్రమం. దీంట్లో ధర్మ రక్షకుల కింద వీళ్ళందరూ వచ్చి దీక్ష తీసుకున్నారు. యాజ్ ఏ భారత పౌరుడిగా, ఖమ్మం జిల్లా వాసిగా అందరిలాగా నేను కూడా వచ్చి చూసి ప్రభావితమై నా వంతు సహాయం నేను చేశాను. వివిధ దేశంలో అనేక మంది ఉన్నారు, బీజేపీ ఉన్నారు, పార్టీ ఉన్నారు, సేవా సంఘాలు ఉన్నారు. ఇదంతా సమగ్ర కృషి, ఏది ఎవరిది ఒకరిది కాదని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు బీజేపీకి రాలేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఇక్కడ నుంచి అభ్యర్థిత్వం ఆశించడమో లేదంటే కార్యకర్తగాను ఇక్కడ బీజేపీ బలోపేతానికి మీరు ఏమైనా విశ్లేషణ చేశారా ఈ వైఫల్యాల మీద? నేను గత 15 రోజుల నుంచి ప్రతి మండలి నేను తిరగలిగిన మండలి ప్లేస్లో తిరుగుతున్నా. ఎక్కడ కూడా పార్టీ కొత్తనే కాదు, పార్టీ ఎవరు అడిగినా బీజేపీయే రావాలి, ఈసారి బీజేపీ ఖమ్మంకి బీజేపీయే అని అంటున్నాను. నేను చూసిందే నేను చెప్పగలుగుతాను. అంటే ఇది నేను చూస్తున్నా. అంటే కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్లో క్లీన్ స్వీప్ చేసింది ఒక దశలో. పూర్తిగా చెప్పండి, ఖమ్మం పార్లమెంట్లో 6 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. వాళ్ళు బలపరిచిన సిపిఐ కొత్తగూడెం స్థానాన్ని వాళ్ళు దక్కించుకోగలిగారు. సో ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ జిల్లా అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వాదన. మరి ఇప్పటివరకు బీజేపీ ఏం చేసింది ఖమ్మం జిల్లాకి, రేపు ఏం చేయబోతుందని ప్రజలు అడిగితే మీరేం చెప్తారు? నాకు ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ వచ్చింది, మేము కాంగ్రెస్ ఓటేసాము, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మాకు అనిపిస్తున్నది బీజేపీ కనుక ఇక్కడ వస్తే మీకే గెలిపిస్తాం, మిమ్మల్ని ఖమ్మం జిల్లాలో ఈసారి ఖమ్మాన్ని కమలం చేస్తామని అంటున్నారు. వారే అంటున్నారు. ఇంత బలం అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాతే బీజేపీలో జోష్ కనిపిస్తుందని ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు జ్ఞానవాపి ఇలాంటి సున్నితమైన అంశాలనే రాజకీయ ఎత్తుగడలుగా బీజేపీ తెర మీద తీసుకొస్తుందని అంటారు, కాదంటారు? నేను తిరిగినప్పుడు ప్రజలు మాత్రం ప్రజలు గారు ఒక వ్యక్తి కూడా ఈ ఒపీనియన్ చెప్పలేదు. వాళ్ళు చెప్పిన ఒపీనియనే నాకు అర్థమవుతుంది. 100 మంది కలిసినప్పుడు ఎవరు కూడా దీని గురించి అనలేదు. అనేక ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఈసారి మా స్వార్థం అనుకోండి, అది ఖమ్మం జిల్లా స్వార్థం అనుకోండి, పార్టీలను పక్కన పెట్టి ఈసారి గెలిపిద్దామని వారు నిశ్చయించుకున్నారు. మొత్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని వినోద్రావు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కావచ్చు, కేంద్రంలో మరోమారు మోడీ నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారని క్షేత్రస్థాయి ప్రజా పర్యటన చేసినప్పుడు ప్రజలంతా కూడా అదే సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనా మరి వేచి చూడాలి బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరవుతారు. ఇప్పటి వరకు 3 పేర్లను ఖరారు చేసినట్టు తెలిసిన అందులో ఎవరో ఒకరికి అభ్యర్థిత్వం ఎంపిక ఖరారు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కొద్ది రోజులు ఎవరు అభ్యర్థి మాత్రం తెలియదు. వీడియో హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.